రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ముమ్మాటికి కాదు 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 కాదు. నా మనసులో ఉన్నదే రాసావు. దాంట్లో తప్పే ఉంది. అత్తయ్య గారు, నిజమేగా నిజమేగా. శృతి రాసిన ఒక్క ఉత్తరం వల్లేనా నువ్వు వెళ్ళింది? తను ఉత్తరం నాకు చేరకుండా చేయడం వల్లేనా నీ మీద నాకు కోపం వచ్చేసింది? దారులు మూసుకుపోయాయని పసలేని ఈ దారిలో వస్తే పని అవుద్ది అనుకోవటం నీ కలే. ఏమో, నేనే ఆ ఉత్తరం చదివినా అదే రాసేదాన్నేమో. అదే రాసేదాన్ని. ముజమ్మ, నువ్వు మరీ తెలివున్న మూర్ఖురాల్లా తయారవుతున్నావు. కళ్ళున్న ఆవిడ గారి నిజ స్వరూపాన్ని చూడలేకపోతోంది మీరు. తప్పేమన్నానండి? పోనీ ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పమనండి. చెప్పు. మేమన్నా, మా కుటుంబం అన్నా, నా కొడుకన్నా ప్రేమాభిమానాలు ఉన్నాయని చెప్పే నీకు పెళ్లి చేసుకుని మోసం చెయ్యాలని ఎలా అనిపించింది? ఇప్పుడు చెప్తున్నాను, నేను మరో పెళ్లి చేసుకోలేదు అత్తయ్య గారు. మరి పాప? చూశారుగా, అడగాల్సింది అడిగితే సమాధానం ఉండదు. ఆ సమాధానం నా చెల్లి జీవితానికి ప్రశ్నగా మారుతుందని చెప్పలేకపోతున్నాను అత్తయ్య గారు. రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.